కాన్సెప్ట్ ఏంటి అసలు? అమ్మాయిల మీద ఎందుకు మీ ఫోకస్ అసలు? అబ్బాయిలు కూడా బడి ఉన్నారు కదా. ఉన్నారు, బట్ ఏంటంటే అమ్మాయిలకి ఉంటే బాగుంటుంది కదా సెపరేట్ గా ఉంటాయి. సో అంటే అమ్మాయిలు మల్టీ టాస్క్ అండి. అంటే లైక్ వాళ్ళు ఫ్యామిలీని చూసుకోగలుగుతారు, కెరియర్ లో ఉండగలుగుతారు, ప్లస్ ఇంకొకటి ఏదైనా ప్యాషన్ ఉంటది వాళ్ళకి, సో దాంట్లో ఎక్సెల్ అవ్వగలుగుతారు. సో ఆ మల్టీ ఫేసెటెడ్ పర్సనాలిటీ అంటే స్కిల్స్ అబ్బాయిలో ఉన్నాయంటారా? అబ్బాయిల్లో ఉంటాయా అంటే ఉంటాయి అనుకోవచ్చు. యా, సో షీ జాబ్స్ యాక్చువల్ గా నా పర్సనల్ స్ట్రగుల్స్ అండ్ దెన్ యూనో అది నా అంబిషన్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ గా మారిపోయింది. సో అమ్మాయిలకని ఒక సెపరేట్ జాబ్ పోర్టల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రీ కూడా, టెక్నాలజీ ఇండస్ట్రీ కూడా అమ్మాయిలకి ఇప్పుడు అవకాశాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఆ డేటాబేస్ మనం క్రియేట్ చేసి ఆ ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది కదా అన్న దాంట్లోంచి పుట్టింది షీ జాబ్స్ ఐడియా. ఇంకా నెక్స్ట్ సీత యాప్, మొబైల్ యాప్. సో మేము ఇండియాలో ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము, 8th లాంచ్ చేస్తున్నాము, June 8th. సో అది ఇప్పుడు మా నెక్స్ట్ వెంచర్. లైక్ అంటే షీ జాబ్స్ రెస్పాన్స్ మీకు అసలు ఎలా అనిపిస్తుంది? అంటే సరే మీరేదో బాధపడ్డారు, ఆ బాధలోంచి పుట్టిన షీ జాబ్స్ కి రెస్పాన్స్ బాగా అనుకుంటున్నారు మీరు? అసలు చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. యాక్చువల్గా నేను ఫస్ట్ US లో స్టార్ట్ చేశాను, అది తర్వాత ఇండియాకి వచ్చాను. ఇండియాలో కూడా లాంచ్ చేశాను అండ్ బోత్ కంట్రీస్ లో చాలా రెస్పాన్స్ వచ్చింది. అంటే చాలా అవార్డ్స్ వచ్చాయి మాకు. అండ్ ఇండస్ట్రీ లీడర్స్ అవ్వచ్చు, లేకపోతే విమెన్ అవ్వచ్చు, అండ్ మాకు అసలు అందరూ అప్రిషియేట్ చేశారు ఆ కాన్సెప్ట్ ని. అంటే ఏంటంటే లైక్ మీకు ఒక జాబ్ పోర్టల్ వేర్ విమెన్ వచ్చి తనకి ఫర్ ఎగ్జాంపుల్ తను వర్క్ చేసి కెరియర్ గ్యాప్ వచ్చి మళ్ళీ వెన్ ఎవర్ షీఈస్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ తను ఆ పోర్టల్లో లిస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆప్షనల్, తన స్ట్రగుల్ చెప్పక్కర్లేదు, చెప్తే కూడా ఓకే. సో అలా అండ్ దెన్ లైక్ నెక్స్ట్ డొమెస్టిక్ అబ్యూస్ గో త్రూ అయిన విమెన్ ఉంటారు. ఓకే, వాళ్ళు ఆప్షనల్ అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మదర్స్ విత్ చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఉంటారు. ఇప్పుడు నార్మల్ విమెన్ కి కెరియర్ లో గ్యాప్ వస్తే జాబ్ లోకి రావడం డిఫికల్ట్. అట్ ద సేమ్ టైమ్ ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ చైల్డ్ విత్ ఆటిజం ఆర్ డిసబిలిటీస్, ఎంత డిఫికల్ట్ వాళ్ళకి. అంటే ఈవెన్ ఇఫ్ చైల్డ్ ఈస్ లైక్ అడల్ట్ కూడా వాళ్ళు రాలేరు, ఎందుకంటే ఆ చైల్డ్ కి ఎప్పుడు వాళ్ళ నీడ్ అవసరం. సో వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీలో మేమే ఫస్ట్, అంటే వీఆర్ ద ఫస్ట్ వన్ ఇన్ ది ఇండస్ట్రీ టు అడ్వకేట్ ఫర్ ద మదర్స్ హూ హ్యావ్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్. సో ఇంకా ఇట్ ఇస్ లైక్ అది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ త్రూ షీ జాబ్స్. అంటే షీ జాబ్స్ పరంగా అంటే ఒక స్టెప్ తీసుకోవడం అంటే సరే ఇంట్లో ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, ఇటు ఫ్యామిలీ పరంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి. సరే రేపొద్దున ఏమైనా సరే వాళ్ళు చూసుకుంటారులే, వెనకాల ఒక భరోసా ఉంటే అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా దే కెన్ డూ వండర్స్. కానీ అంటే మీకు ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు అసలు? అంటే బేసికల్ గా సపోర్ట్ నేనే అండి. నాకు సపోర్ట్ ఫస్ట్ అంటే నేను ఐ డోంట్ వాంట్ టు లైక్, బికాస్ నేను ఇప్పుడు ఏదైనా చెప్పాను అనుకోండి, అమ్మాయిలు ఆర్ హూ ఎవర్ దే థింక్ లైక్ ఓకే మాకు సపోర్ట్ ఉంటేనే మేము ఏదైనా చేయాలా, లేకపోతే చేయలేమా అనే వాళ్ళకి ఒక థాట్ వస్తుంది. ఐ వాంట్ ఎరేసర్. ఫస్ట్ ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఓకే, అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అవ్వాలో మీకు ఐడియా ఉండాలి. నాకు ఆంటర్ప్రీనర్ అవ్వాలనే ఐడియా నాకు ఆల్రెడీ ఉన్నింది. అంటే నేను దాని గురించే వర్క్ చేశాను. రాత్రింపవళ్ళు నేను అదే ఆలోచించాను, అదే పాత్ లో ఉన్నాను, నేను డీవియేట్ అవ్వలేదు. సో ఆన్ దట్ ప్రాసెస్ నేను చాలా స్టార్ట్అప్స్ చేశాను, ఫెయిల్ కూడా అయ్యాను. ఓకే, సో ఇప్పుడు షీ జాబ్స్ కూడా అలా వచ్చిన ఒక స్టార్ట్అప్. ఆ తర్వాత ఐ గాట్ ఆల్ ద సపోర్ట్, లైక్ కమ్యూనిటీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఎవ్రీబడీ సపోర్ట్. సో వన్స్ యు ఆర్ ఇన్ దట్ రైట్ పాత్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు, యూనివర్సే సపోర్ట్ చేస్తారు, రైట్? సో ఫస్ట్ మీకు మీ సపోర్ట్ ఇంపార్టెంట్, ఆఫ్టర్ దట్ అందరూ వస్తారు. డెఫినెట్ గా అండి, నమ్మడం ఒకటి, ఆ తర్వాత అసలు మీకు ఏం కావాలో మీకు తెలియాలి అండ్ ఆ పాత్ లోనే ఉండాలి. ఇంకా మళ్ళీ డీవియేట్ అయిపోతే కష్టం, దానికి చాలా డిసిప్లిన్ ఉండాలి. నేను అది కాన్షియస్ గా ఫాలో అవుతా డిసిప్లిన్ ని. స్వాతి 2.0 సీతనా? స్వాతి 2.0 సీతనా? షీ జాబ్స్ 2.0 సీత. సో సీత వచ్చేసి నా ఫేవరెట్ నేమ్ యాక్చువల్లీ. అండ్ అది US అండ్ ఇండియా బోత్ అంటే ఇండియాలో ఆల్రెడీ లైక్ మనకు తెలుసు అమ్మవారు, అండ్ US లో కూడా ఆ పేరుకి బాగా ప్రాముఖ్యత రావాలి, చాలా గౌరవంగా రావాలి. నాకు అది చాలా ఇష్టమైన పేరు, అందుకే నేను ఆ పేరు పెట్టాను. సో అదేంటంటే ఇప్పుడు మా అమ్మ పేరు కూడా. అవునండి, మీ మదర్ కి నమస్కారం. సో ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే అండి, మేబీ నేను అలా అవ్వడం వల్ల నా దృష్టిలో ప్రతి ఒక్క ఉమెన్ ఆంటర్ప్రినర్ అయిపోవచ్చు అండి నా దృష్టిలో. ఎందుకంటే నేను విత్ సో మెనీ పర్సనల్ ఇష్యూస్ నేను ఆంటర్ప్రినర్ అయినప్పుడు అందరూ అవ్వచ్చు అని నా ఫీలింగ్. ఓకే, సో అలా ఎలా అవుతారు అంటే వాళ్ళకంటే ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది కదా. వాళ్ళు లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ట్యూటరింగ్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రైట్?
సో నాకేంటంటే అలాంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు సీత యాప్ లో ఏంటంటే వాళ్ళు మీరు లైక్ ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, కానీ మీ క్లాసికల్ డాన్స్ వచ్చిండొచ్చుగా, అది మీరు నేర్పించొచ్చుగా, డ్రాయింగ్ చేయొచ్చుగా, ఆర్ట్ ఉండొచ్చు, పెయింటింగ్ సెల్ చేయొచ్చుగా, లైక్ యూ కెన్ డూ మెనీ థింగ్స్. చాలా మంది ఏంటంటే మనం ఫుల్ టైమ్ జాబ్ లో ఉన్నాము, ఇంకా మనకి ఎక్కడ టైం ఉంటుంది అనుకుంటారు. సో మన యాప్ లో, సీత యాప్ లో వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ని లిస్ట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రోడక్ట్స్ ని కూడా లిస్ట్ చేసుకోవచ్చు. Then while Sita app is becoming like famous in the community, కొనే కస్టమర్స్ వస్తారు, వాళ్ళ పెయింటింగ్స్ నవ్వచ్చు వాళ్ళది. అండ్ దెన్ చాలా మంది ట్యూటరింగ్, ఆన్లైన్ ట్యూటరింగ్ అన్ని కష్టపడుతున్నారు, డాన్స్ లైక్ శ్లోకం టీచింగ్, ఈవెన్ సారే పెళ్లిళ్ళకి సారే బిల్డ్ చేయొచ్చుగా, ఇంటి ముందు ముగ్గులు పెట్టొచ్చుగా. అంటే నా విజన్ ఎట్లుందంటే సీత యాప్ కి అది అంత రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళాలి, అంత చిన్న చిన్న పనులు ఇవి కూడా మనము అవుట్ సోర్స్ చేయొచ్చా అని ఆ ఐడియా ఇవ్వాలి, అలా రావాలి అని నా థాట్ అండి. ఈ సీత వెనుక స్వాతి ఉందా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? సీత వెనుక స్వాతి ప్లస్ స్వాతి టీం ఉన్నారండి. టీం లేకుండా ఏం చేయగలుగుతాం కదా, సో మా హోల్ టీం ఉన్నారు. లైక్ ఇప్పుడు ఫస్ట్ సీత అని అనుకోగానే మీకు ఆబ్వియస్ గా మీరు షీజాబ్స్ లో అమ్మాయిలని పెడతారు, ఇక్కడ కూడా అమ్మాయిలని పెడుతున్నారు. అంటే కొన్ని ఎదురయ్యే ఎర్రర్స్ కానీ ఆ బగ్స్ ని రెక్టిఫై చేయడం కోసం అంటే ఇంకెవరైనా ఆలోచనల్ని, సజెషన్స్ మీకు తీసుకున్నారా? అంటే యాక్చువల్లీ షీ జాబ్స్ అనే పేరు మా హరీష్ శంకర్ గారు ఫిల్మ్ డైరెక్టర్ కదా, ఆయన పెట్టారు యాక్చువల్లీ. సో అది ఇన్స్టెంట్ గా సక్సెస్ అయిపోయింది, అంటే వెళ్ళిపోయింది కమ్యూనిటీలోకి. ఈవెన్ సీత కూడా నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నేను డిస్కస్ చేశాను, అంటే లక్కీగా వర్కౌట్ అయింది కదా, మనకు ఆ పేరు వర్కౌట్ అయింది, మాకు సక్సెస్ అయింది, ఇది కూడా మీరు సజెస్ట్ చేయండి అంటే దెన్ హీ ఇమీడియట్లీ సెడ్ సీత చాలా బాగుంది అని. అప్పుడు నేను ఐడియా డిస్కస్ చేశాను తనతోని. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ఐడియా తన ఐడియాస్ నుంచి కూడా పుట్టింది, అంటే హీ ఆల్సో సజెస్టెడ్ సర్టన్ థింగ్స్. సో ఐఎమ్ వెరీ మచ్ యునో మై గ్రాటిట్యూడ్ ఈస్ టువర్డ్స్ హిమ్. అంటే బేసిక్ గా షీజాబ్స్ అయినా సీత అయినా అంటే ఈ ప్రయాణం చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది. దీనికి అడుగులు మీరే వేస్తారా అంటే దీని వెనకాల ఇంకెవరు అండ్ మీ ఆ థాట్స్ వెనకాల కొంచెం అంటే బేసిక్ గా ఆడవాళ్ళు ఆలోచిస్తారు, నేను కాదన్న స్టార్టింగ్ లో మీరు చెప్పారు అన్నమాట, ప్యారల్ గా సైమల్టేనియస్ గా మల్టిపుల్ ట్యాబ్స్ రన్ చేసుకుంటూ వెళ్తారు. ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామగారు, ఇటు ఆఫీస్ టెన్షన్స్, పిల్లలు, ఇంకా చాలా ఉంటాయి. సో అంటే ఇన్ని థింగ్స్ మేనేజ్ చేస్తున్నారు కదా, అసలు అంటే మీకు ఎలా అసలు ఇది? మీరు నమ్మరండి, నేను ఎప్పుడు స్టార్ట్అప్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటా. నా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే మినిమం 20 ఐడియాలు ఉంటాయి. అంటే ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, అంటే లైక్ అది నాలో ఉన్న అబ్సెషన్ అనుకోవచ్చు. నేను అసలు స్టాప్ చేయలేను. నేను ఈవెన్ నేను ఎప్పుడు అనుకుంటా, పొద్దున కూడా అనుకున్నా, అసలు నేను షీ జాబ్ చేశాను కదా, అదే నా లాస్ట్ అనుకున్నా. మళ్ళీ సీత వస్తున్నానేంటి, నాకు ఎందుకు ఇంత కష్టం, లైక్ అంటే రావాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, ఎందుకు, నేను కూడా ఇంట్లో ఉండొచ్చు కదా హ్యాపీగా విత్ వాట్ ఎవర్ ఐ హావ్ అనిపిస్తుంది, బట్ ఉండలేకపోతున్నా ఎందుకనో. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్న వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. డెఫినెట్ గా అండి ఐడియాస్ డిస్కస్ చేయడం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేలా మీరు ప్లాన్ చేయగలరా? అంటే వాళ్ళకి గైడ్ చేస్తాను, నాకు తెలిసిందండి, నేను పెద్ద ఎక్స్పర్ట్ ని కాదు.